నమస్తే సాబ్, మా ఓట్లతో గెలుస్తాం, మా మాట వినవా? నీ ఇష్టం వచ్చినట్లు రోడ్లేస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? అసలు ఓట్లేసిన మేమంటే లెక్కే లేదా అంటూ మంత్రికే మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆయన సొంత సెగ్మెంట్ ప్రజలు. మా అభ్యంతరాలు పట్టించుకోకుండా ముందుకెళ్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. దాంతో రోడ్ల భవనాల శాఖ మంత్రి సొంత ఇలాకాలోనే రోడ్డు నిర్మాణం వివాదాస్పదమైంది. అంతేకాదు రాజకీయ రంగు పులుముకుంది. ఇంతకీ ఏంటా పంచాయతీ? లెట్స్ వాచ్. సహజంగా ఎక్కడైనా రోడ్డు నిర్మాణం జరుగుతుంది అంటే స్థానికులు స్వాగతిస్తారు. తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ నల్గొండలో సీన్ రివర్స్ అయింది. అందులోనూ రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత ఇలాకాలోనే రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు స్థానికులు. రోడ్డు నిర్మాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలపడంతో రోడ్డు నిర్మాణ ప్రతిపాదన ఆగిపోవడమే కాదు వివాదాస్పదమైంది. నల్గొండ టౌన్ నడిబొడ్డున చారిత్రక లతీఫ్ సాహెబ్ గుట్ట ఉంటుంది. ఈ గుట్ట పక్కనే బ్రహ్మంగారి గుట్ట ఉంటుంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ కొండ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు బైపాస్ నుంచి లతీఫ్ సాహెబ్ గుట్ట వరకు 3 కిలోమీటర్ల ఘాట్ రోడ్డుకు టెండర్లు కూడా పిలిచారట. రూట్ మ్యాప్ అంతా రెడీ చేసుకుని రోడ్డు నిర్మాణం మొదలుపెట్టే టైంలో షాక్ ఇచ్చారు మైనారిటీ నాయకులు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మంత్రి కోమటిరెడ్డిని హెచ్చరించారు. ఎవరిని సంప్రదించి ప్రతిపాదన పెట్టారని ప్రశ్నించారు. మా ఓట్లతో గెలిచి మాకే వ్యతిరేకంగా పనిచేస్తావా అంటూ మంత్రిని కడిగి పారేశారు. రోడ్డు పంచాయతీకి అసలు కారణం ఏంటంటే ఘాట్ రోడ్డు వెళ్లే దారి మొత్తం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు అనుమతి తర్వాతే పనులు ప్రారంభించాలి. కానీ అనుమతి కోసం అప్లై చేయకుండానే టెండర్లు పిలవడంతో మైనార్టీ నేతలకు మండింది. దాంతో ఈ వ్యవహారం కాస్త చిలికి గాలివానగా మారి మంత్రి కోమటిరెడ్డి మెడకు వక్ఫ్ భూముల ఉచ్చు బిగిసినట్టయింది. రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలో భాగంగా కోమటిరెడ్డి తీరును ఎంఐఎం బీఆర్ఎస్ నేతలు ఎండగడుతున్నారు. లతీఫ్ సాహెబ్ గుట్టకు ఆనుకొని మంత్రి కోమటిరెడ్డి అనుచరులు వెంచర్ ఏర్పాటైంది. ఆ వెంచర్ డెవలప్మెంట్ కోసమే ఘాట్ రోడ్డు ప్రతిపాదన తెచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో వక్ఫ్ భూముల్లో వాటర్ ట్యాంకులు, రోడ్డు నిర్మాణం చేపట్టడంపై మజ్లిస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. మజ్లిస్ నేతలేమో వక్ఫ్ బోర్డు భూముల నుంచి రోడ్డు నిర్మాణం వద్దని ఉద్యమం చేస్తుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు వక్ఫ్ భూముల కబ్జా చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. లతీఫ్ సాహెబ్ గుట్టకు ఆనుకొని చేస్తున్న వెంచర్లో వక్ఫ్ భూములు ఉన్నాయని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వక్ఫ్ భూములు లెక్కలు తీస్తామని చెప్పడంతో ఇష్యూ ఇంకా సీరియస్ అయింది. దాంతో ఇన్ని వివాదాల మధ్య రోడ్డు నిర్మాణానికి తాత్కాలిక బ్రేకులు పడ్డాయట. స్థానికులు తిరుగుబాటుతో ముందుకు వెళ్లే దానికన్నా ప్రస్తుతానికి సైలెంట్ అయితే పోలా అన్న భావనతో ఉన్నారట. మంత్రి కూడా కాదు కూడదని ముందుకెళితే అనుచరులు భూభాగోతం బట్టబయలవుతుందని భయపడుతున్నారని ఇంకొందరు సెటైర్లేస్తున్నారు. అందుకే రోడ్డు నిర్మాణం విషయంలో కోమటిరెడ్డి వెనక్కి తగ్గారని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అమాత్యుడికే చుక్కలు చూపిస్తున్నారు నల్గొండ ప్రజలు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి సొంత ఇలాకాలోనే రోడ్డు నిర్మాణం వివాదాస్పదం కావడం చర్చకు తెరలేపింది.